పేరు వినగానే అందమైన రూపం కళ్ళ ముందు కదలాడమే కాదు, ఆమె పాడిన కమ్మని పాటలు మన మీద దాడి చేసినట్లుంటుంది. చక్కటి రూపంతో మంచి గాత్రంతో దేవుడు ఆశీర్వదించాడా అన్నట్టు మన ముందుకు వచ్చిన మేటి గాయని. ఆమె పేరు కూడా అవసరం లేదు, అందరూ ఇట్టే గుర్తుపడతారు. ఆమె అన్న డైలాగ్ని గుర్తు తెచ్చుకుంటే చాలు. అందంగా లేనా, అసలేం బాలేనా, గుర్తొచ్చింది కదా. అవునండి, ఆవిడే సునీత. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. మరి ఆలస్యం చేయకుండా ఆవిడతో ముచ్చటిద్దాం. హాయ్ సునీత గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ బర్త్డే మీ ప్లానింగ్స్ ఏంటి? ఎప్పుడు స్పెషల్గా ప్లాన్ అంటూ ఉండదు. నిన్న రాత్రి మాత్రం నా ఫ్రెండ్స్, నా పిల్లలు అండ్ చాలామంది వెల్ విషర్స్ నాకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చారు. దాంతో మనసు పొంగిపోయి కంటికి నిద్ర రాలేదు. ఎంతో మందికి స్వరాన్ని అందించారు, అంటే పాటల రూపంలో కానివ్వండి, లేదా డబ్బింగ్ రూపంలో కానివ్వండి, అలాగే చాలా షోస్కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ మూడిట్లో మీకు బాగా సంతృప్తినిచ్చింది ఏంటి? మీరు కావాలని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మీకు సమాధానం తెలుసు కూడా. సంతృప్తినిచ్చింది అంటే పని బాగా చేస్తే అది డబ్బింగ్ అవ్వచ్చు, పాట అవ్వచ్చు. నేనేదో కావాలని చెప్పే మాట కాదు ఇది. మూడు గొంతుకు సంబంధించిన విషయమే. అయితే ఒకటి పాట రూపంలో ఉంటుంది, ఒక ఎక్స్ప్రెషన్ డబ్బింగ్ రూపంలో ఉంటుంది. అలా కాదు, కనిపించడం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. సాటిస్ఫాక్షన్ అనేది అన్ని ఫీల్డ్స్లోనూ అప్పుడప్పుడు అక్కడక్కడ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఇట్స్ నాట్ దట్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఇలా ఎప్పుడు లేదు. రైట్. అయితే అనామిక ప్రమోషన్ సాంగ్లో కనిపించినట్లుగా ఇప్పుడు బ్రహ్మోత్సవంలో కూడా కనిపిస్తున్నారా? ఇదే డౌట్, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదండి, చాలా మంది అంటూ ఉన్నారు. సో ఈ కన్ఫ్యూషన్ చాలా రోజులుగా నడుస్తూ ఉంది, ఇప్పుడుతో క్లియర్ అయిపోయింది. లేదండి, పాపం ఆయన మహేష్ నన్ను ఎందుకు అనుకుంటాడు ఆయన పక్కన? ఏమన్నా అర్థం ఉందా? ఆయన ఈ వర్క్స్ విత్ సమంత ఆర్ కాజల్ ఆర్ సంబడి ఎల్స్. ఆఫ్ కోర్స్ మీరు థింక్ అబౌట్ మీ. ఓకే, మీకు సినీ అవకాశాలు వస్తూ ఉన్నాయని విన్నాము. మీరు ఎందుకు? సినీ అవకాశాలు అనేది ఈ రోజు కాదు, రైట్ ఫ్రమ్ నా కెరీర్ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తూనే ఉన్నాయి. ఒకటో రెండో అలా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళటం అనేది సహజం. మరి మీరు అటుగా కాన్సన్ట్రేట్ ఏమైనా చేస్తూ ఉన్నారా? ఐఎమ్ లీడింగ్ మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్. ఎలా అంటే 4 గోడల మధ్యలో, అది నా సామ్రాజ్యం, నా ప్రపంచం. నేను ఆర్టిస్ట్ ఎలా పడుతున్నారో చూసి కూడా నేను మళ్ళీ ఎందుకు యాక్టింగ్ ట్రై చేస్తాను. నాకు దేవుడు ఒక మంచి గొంతు ఇచ్చాడు అండ్ ఇందులో ఎంత మ్యాక్సిమం వీలైతే ఎంత చేయగలిగితే అంత చేయటం. దాంతోనే యాక్చువల్గా టైం సరిపోతుంది. ఇంకా ఇల్లు వ్యవహారం ఇదంతా ఉంటుంది. టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది. షూటింగ్ అంటే మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాలి, నైట్ ఎప్పుడో రావాలి, ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది. సో చాలా మందికి అగ్రకథా నాయకులందరికీ కూడా మీరు గాత్రదానం చేస్తున్నారు డబ్బింగ్ పరంగా. అసలు మీ వాయిస్కి ఈ అందం సరిగ్గా సరిపోయిందని మీకు అనిపించిన హీరోయిన్ ఎవరు? నేను ఎప్పుడు అలా అనుకోలేదు, కానీ ఆ పాత్రకి తగ్గట్టుగా నేను వాళ్ళు యాక్ట్ చేసిన దానికి మ్యాచ్ చేశానా లేదా అని మాత్రమే ఆల్వేస్ చూస్తూ ఉన్నాను. సో అలా మ్యాచ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడమంటే సౌందర్య గారు, తర్వాత స్నేహ, చార్మి, ఆ తర్వాత త్రిష ఈ నాడువారి మాటలకు అర్థాలే వేరులే, తర్వాత అండ్ వీళ్ళందరికంటే కాస్త ఎక్కువ ఎవరు అంటే కమలిని ముఖర్జీ అండ్ సోనాలి బింద్రే కూడా. మరి ఇన్ని డైలాగులు చెప్పున్నారు కదా, పాటలు అయితే మీకు తరువులే గుర్తుంటాయి. అన్ని సినిమాల్లో వాళ్ళకి అన్ని డైలాగులు చెప్పున్నప్పుడు మీకు మనసుకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ఉందా? హీరోయిన్స్ ఎప్పుడు అంటే ఇప్పుడున్న సినిమాలు హీరోకి ఉన్నంత డైలాగ్ పవర్ పంచెస్ కానీ హీరోయిన్కి ఉండటం చాలా తక్కువ, మీకు కూడా తెలుసు. ఎప్పుడూనూ మనం సాయి కుమార్ గారు ఆన్ ది స్టేజ్ డైలాగ్ చెప్పి అందరినీ మెప్పించడం చూసాం, కానీ ఒక సరిత గారు, రోజారమణి గారు, లేకపోతే శిల్ప గారు, నేను వేరే ఎవరైనా డైలాగ్ చెప్పేటటువంటి ఆపర్చునిటీ రాలేదు. ఇలాంటిది రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. అలాంటి డైలాగ్స్ 2-3 ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా చాలా పాపులర్ అయింది వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అనే డైలాగ్ ఒకటి, అండ్ నీ చెత్త మొహం ఇదొక్కటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు అని అమ్మాయి నిద్రలోనే ఆ అబ్బాయిని తిట్టే గోదావరి సినిమా డైలాగ్ అంటే. ఈ 2 డైలాగులు మీకు బాగా నచ్చినాయి, పాపులర్ అయ్యాయి. మీకు నచ్చినాయి అలా ఎలా చెప్తామండి మరి నువ్వు? ఓకే, అలా చెప్పలేకపోయినా మీ మనసుకు అనిపిస్తుంది కదా ఈ డైలాగ్ చాలా ముద్దుగా చెప్పానని. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే అయిపోయింది.
ఏంటి? నా మనసు కోతి. నా మనసు కోతి. నాకు ఈ డైలాగ్ కంటే దీని తర్వాత చిరంజీవి గారి కౌంటర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. థియేటర్లో ఎంత ఎంజాయ్ చేశానో డబ్బింగ్ చెప్తూ ఆ కౌంటర్ గుర్తొస్తుంది, నా డైలాగ్ మర్చిపోతా నేను. అయిపోయింది నీ ఏంటి నీ బతుకు అధోగతి. యాక్చువల్లీ బర్త్డే మీది కాబట్టి నేను పాడితే బాగుండేది, బట్ నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మంచి పాట పాడొచ్చు కదా మా కోసం. నేను ఎందుకు పాడాలి? యాక్చువల్ నేను అడుగుతున్నాను కష్టపడి పుట్టా ఈరోజు. పుట్టి చాలా రోజులు అయింది. మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మేము వచ్చాం ఇవాళ, కాబట్టి మా కోసం మీరు పాడి తీరాల్సింది. అంటే ఇంకోళ్ళ పుట్టినరోజుకి నేనే పాడి, నా పుట్టినరోజుకి నేనే పాడుకొని ఏంటిది? సరే, ఏ పాట పాడుకుంటారు చెప్పండి. నాకు బాగా నచ్చిన పాట, ఎప్పుడన్నా కొత్తగా అనిపించే పాట వద్దు. ఎగిరే పౌర్ణమ. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చికుబుకు చికు చిన్నోడోయమ్మా, మాఘమాసం ఎప్పుడొస్తుందో. ఎలా ప్రతి పాటను అంత ఆస్వాదిస్తూ పాడగలుగుతారు మీరు? పాట కదా, ప్రెషియస్ కదా. ఈ మధ్యకాలంలో చాలా చిత్రాల్లో చాలా మంచి పాటలు వింటూ ఉన్నాం. సో ఆ పాటల్లో నేను ఈ పాట పాడితే బాగుండు అని మీకు ఏదైనా పాట అనిపించిందా? చాలా అనిపిస్తుంది. అలా ఒకటా రెండా ఎన్నని చెప్పాలి, నేను లిస్ట్ ఇవ్వడం మొదలెట్టాను అంటే అది 100 దాటుతాయి. 1 నుంచి 3 సంఖ్యలో చెప్పొచ్చు మీరు. బహుశా చెంచలా ఎగిరే రాయంచలా, తగిలేలే మంచులా, చూపులో చూపులా, అయినా కావచ్చులే ఒకటై పోవచ్చులే, మనసే తారారా తరరా తారారేరా, నా నువ్వులోనే నేనుగా. నాకు చాలా ఇష్టం పాట. సో ఇది పాడలేకపోయారు, వరుడు చిత్రం. ఇలాంటివి చాలా ఉంటాయి. పాడలేకపోయాను అని అంటే స్పెషల్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కానీ ఓ మంచి పాట ఎప్పుడు విన్నా, ఎవరు బాగా పాడినా కూడా ఆస్వాదించే గుణం నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. అంటే ఫస్ట్ అయ్యో నేను ఈ పాట పాడలేదు, ఐఎమ్ ఫీలింగ్ జెలస్ అబౌట్ హిమ్ ఆర్ హర్, అలాంటి ఫీలింగ్ ఉండదు. మంచి పాట మంచి గొంతులో నుంచి వస్తే, మంచి ఉచ్చారణ ఉండి, మంచి ఎక్స్ప్రెషన్ ఉండి, అది వినగలిగితే చెవి సాటిస్ఫై అయిపోతుంది, మనసు సాటిస్ఫై అయిపోతుంది. అలా ఎవరైనా పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఇది చాలా ఇష్టం. ఆ తర్వాత శ్రేయ పాడిన చాలా పాటలు నాకు చాలా ఇష్టం, చాలా నచ్చుతాయి. మీకంటూ దొరికే ఖాళీ సమయాల్లో ఏం చేయటం నచ్చుతుంది మీకు బాగా? ఇది చేస్తేనే నాకు చాలా తృప్తి ఉంది, ఇది చేస్తేనే నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఇటువంటివి జనరల్గా లేవు. వాట్ ఎవర్ కమ్స్ టు మీ, నేను నడిచే దారిలో, ఈ ప్రయాణంలో, అది మేబీ ఇదే రాసిపెట్టింది అని ఆస్వాదించటం నేర్చుకున్నాను. నేను వంట చేస్తాను, వెళ్ళి మొక్కలు కొనుక్కొచ్చుకుంటాను అప్పుడప్పుడు, తర్వాత కూరగాయలు తీసుకొస్తాను, దెన్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను, పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తాను, అండ్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము. ఇలా చాలా ఉన్నాయి చేయడానికి. సో ఐఎమ్ బిజీ ఆల్ ద టైమ్. మామూలుగా అయితే రోజువారీ పనుల్లో ఎక్కడో ఒక దగ్గర బోర్ అవుతూ ఉంటాం. అబ్బా లైఫ్ అంతా టైట్ అయిపోతుంది, స్కెడ్యూల్స్ చూసుకోలేకపోతున్నాను, లేదా రోజు ఒకేలా ఉంటుంది అని. అలా మీకు ఎప్పుడైనా అనిపించింది? నాకు చాలా టైం ఉంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా చాలా టైం మిగిలిపోతుంది, ప్రొడక్టివ్గా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్ళు పుట్టినరోజులో ఎన్నేళ్ళు అయిందని మాత్రం అడగను. 37. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఏముంది, వికీపీడియా కొడితే వచ్చేస్తుంది, దానికి మనం ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సరే, చాలా మంది అభ్యంతర పడతారు కనుక అది అడగకూడదు ఆయన మీరు చెప్పేశారు. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ 37, like completed 37, so that means I'm 37. ఇన్ని పుట్టినరోజులు జరుపుకున్న తర్వాత ఏ పుట్టినరోజుకైనా కెరియర్ పరంగా కానివ్వండి, పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి, మళ్ళీ పుట్టాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అయితే ఎవ్రీడే మనం ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పొద్దున లేచి
థ్యాంక్ యూ గాడ్ నాకు మళ్ళీ ఈరోజు జీవితాన్ని ఇచ్చినందుకు అని అనుకోవాలి. సో అలా అయితే ఎవ్రీడే అనుకుంటాను, ఎవ్రీ పుట్టినరోజు కాదు. ఏ మ్యూజిక్ డైరెక్టర్తో మీకు బాగుంది ఈ వర్క్ అని అనిపించింది? అలా ఏం లేదండి, ఎప్పటికప్పుడు ఎక్సైటింగ్గా ఉండి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేది మాత్రం నేను కీరవాణి గారి దగ్గర. సో ఆయన పాడితే కూడా బాగుంటుంది, మాట్లాడితే కూడా బాగుంటుంది. ఎంత జ్ఞాని అంటే ఆయనకి ప్రపంచంలో చాలా విషయాల మీద ఉన్నటువంటి అవగాహన కానీ, సంగీతంలో ఉన్న అవగాహన కానీ, అండ్ ఈ రోజుకే ఆయన వ్యక్తుల గురించి కానీ కొత్త విషయాల గురించి కానీ తెలుసుకునే పద్ధతి చూస్తే నిజంగా ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆయనతో ఉంటే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో జరుగుతుంది అది. సో ఈ ప్రోగ్రాం ద్వారా నిజంగా అన్నమయ్య పాట అలా పాడుకుంటూ స్వామివారికి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం కీరవాణి గారితో స్టేజ్ షేర్ చేసుకోవటం, ఇదంతా కూడా నిజంగా ఒక ఇట్స్ అ గ్రేటెస్ట్ ఫీలింగ్. సో దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి మళ్ళీ 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 ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఇంతమంది కో సింగర్స్ ఉన్నారు కదా, మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యే కో సింగర్ ఎవరు? అంటే వాళ్ళు నాకు కంఫర్ట్ ఇస్తున్నారా లేదా చూసే ముందు నాతో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనేది ఆలోచిస్తాను. వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలిగితే ఆబ్వియస్గా నాకు అలాంటివి ఏమీ లేవు. ప్రాబబ్లీ రాంగ్ పర్సన్ ఏమో నేను. నాతో కంఫర్టబుల్గా ఉన్నారా అనేది మాత్రం నేను చెక్ చేసుకుంటాను, అంతవరకే నా పని. కీరవాణి గారు అంటే చాలా ఇష్టం అన్నారు కదా, మరి ఆయన చేసిన బాహుబలి ఎందుకు మిస్ అయ్యారు మీరు? ఆయనకి ఏ పాట ఏ గొంతులో నుంచి వస్తే బాగుంటుంది అనేది తెలుసు. సో తెలిసిన వ్యక్తులతో నన్ను మీరు ఎందుకు పాడించలేరు అని క్వశ్చన్ చేసే రైట్ ఎవరికీ లేదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేసినప్పుడు నెక్స్ట్ ఫిల్మ్లో పాడించాలి అన్న రూల్ బుక్ ఏం లేదు ఇక్కడ, అలాంటి కాంట్రాక్ట్ లేదు. సో నా గొంతులో ఎన్ని మంచి పాటలు వచ్చాయో కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో అందరికీ తెలుసు, నాతో సహా. ఫస్ట్ నాకే తెలుసు. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తిగా హీ నోస్ వాట్ హీ వాంట్స్. నేను అంతవరకు ఆయన ఆలోచనకి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాను, అంతేగాని నా చేత ఎందుకు పాడించలేదు అన్న క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా ఇప్పుడు రాదు. 15 ఏళ్ళుగా చూస్తున్నా, ఎలాగండి ఇలా ఉండగలుగుతున్నారు? మీరు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, మీ వయసు తగ్గించేసుకుంటున్నారా? నేను చూస్తున్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నాను, అప్పటికి ఇప్పటికి పిసర్ మార్పు రాకుండా. మార్పు డెఫినెట్గా వచ్చింది. ఎక్కడ? అప్పుడు చీర కట్టుకున్నా, ఇప్పుడు జీన్స్ వేసుకున్నా. ఈ మార్పు కాదండి. ఎలా మీరు ఏం తినకుండా ఉంటారా? ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అసలు? తింటాను, శుభ్రంగా తింటాను. ఎందుకు తినకుండా ఉంటాను? తింటాను, ఇష్టంగా తింటాను, మితంగా తింటాను. మీరు ఇన్ని పాటలు పాడారు కనుక ఈ పాటల్లో మీకు ఎప్పటికీ ఖాళీగా ఉన్న సమయాల్లో అనుకోకుండా అలా హమ్ చేయడానికి వచ్చేసే పాట ఏంటి? నిజం చెప్పాలి అంటే ఖాళీగా ఉన్న సమయంలో నా పాట పాడుకోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. నాట్ దట్ పాడుకోకూడదని కాదు, నాకు గుర్తొచ్చే వ్యక్తులు మొహమ్మద్ రఫీ గారు, తర్వాత బాలు గారు, దెన్ లతాజీ. ఎక్కువసార్లు హమ్ చేసుకునేది మాత్రం రఫీ గారు, బాలు గారి పాటలే. మీ పాట మీకు గుర్తురాదు సరే, గుర్తు రాదు అని కాదు, ధ్యాస ఉండదు. ఓకే, కానీ ఇంట్లో వాళ్ళకి గుర్తుంటుంది కదా, వాళ్ళు మా అమ్మాయి ఈ పాట పాడితే మా అమ్మకి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటే చాలా ఇష్టం. నా కోసం, మీ అమ్మగారి కోసం కూడా. గుండె గుబులు నీ గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇన్నేళ్లలో మీ కెరియర్లో మీకు నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీకు బూస్టప్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఒక్క కాంప్లిమెంట్ అనేది నేను చెప్పలేను. ఐఎమ్ సో బ్లెస్డ్. నేను చాలామంది పెద్దవాళ్ళతో పనిచేసే అవకాశం నాకు దక్కింది. చాలా మంచి మంచి సింగర్స్తో పనిచేసే అవకాశం దొరికింది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది.
అంతా బాగానే ఉంది కదా, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని ఎవరన్నా అడిగితే ఐ ఫీల్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్ వాట్ ఎవర్ కమ్స్ టు మీ. బాలు గారితో ఎన్నోసార్లు స్టేజ్ షేర్ చేసుకున్నారు, అలాగే ఎన్నో ఆయనతో కలిపి పాటలు పాడారు. సో అలాంటి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? సుశీల్ గారితో, జానక్ గారితో, చిత్ర గారితో ఆయన పాడిన కొన్ని వేల పాటల్లో, ఆయన సోలోగా పాడిన కొన్ని వేల పాటల్లో, ఆ తర్వాత నేను బాలుగారితో పాడాను అని అనిపించినప్పుడల్లా, తలుచుకున్నప్పుడల్లా నిజంగా దేవుడికి ప్రతిసారి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఆయనతో కలిసి పాడిన పాటల్లో నచ్చిన పాటలు అంటే మా ముద్దు రాధమ్మ రాగాలే, శ్రీమూవ గోపాల గీతాలు, ఆ చేయి తాళాలు, అనురాగాలలో గట్టి మేళాలు. రాధాగోపాలన్ సినిమాలో ఇది. సో సచ్ అన్ ఆనర్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు మీ. మురారి సినిమాలో అలాంటి పెద్ద సింగర్తో మీరు వాయిస్ని షేర్ చేసుకున్నారు, అది ఎలా? జిక్కి గారి పాట. అన్ఫార్చునేట్లీ అది ఆవిడ ఆఖరి పాట. మణిశర్మ గారికి నేను పాడిన మొట్టమొదటి పాట అది. ఏ పెళ్ళికి వెళ్ళినా సుశీల్ గారు పాడిన సీతారాముల కళ్యాణం చూతము రారండి తర్వాత అంతగా పాపులర్ అయినటువంటి పాట అది. చాలా గర్వంగా ఉంటుంది. నేను జిక్కి అమ్మతో కలిసి పాడగలిగాను. అట్లీస్ట్ నా గొంతు ఆవిడ పక్కనుంది. తర్వాత సంధ్య గారు, సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. ఆ పాట పాడమంటారా ఏంటి? అందుకే కదా ఆయన. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి, అనిపించే అరుదైన అమ్మాయిని కనరండి, ఆ చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా. విజువల్ కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు పాడుతున్నంతసేపు. ఎన్నిసార్లు విన్నా కూడా అసలు ఫస్ట్ విజువల్ మన కళ్ళ ముందు కనిపించడం అనేది రేరెస్ట్ థింగ్. మనకి పాట పాడిన వ్యక్తి గుర్తు రావటం, లేకపోతే మనం రిలేట్ చేసుకున్న ఒక ఇన్సిడెంట్, సిచ్యువేషన్ గుర్తు వస్తూ ఉంటుంది. బట్ ఇదైతే కంప్లీట్గా పాట మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. విజువల్స్ అన్ని ఆ మల్లెపూలు అలా. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణవంశీ గారు. సింగర్గా ప్రతి పాటని పాడతారు, ప్రతి పాటని ఆస్వాదిస్తారు. కానీ మీరు పాడితే మెలోడీ చాలా బాగుంటుంది నా ఉద్దేశంలో. అలా మీకేం నచ్చుతుంది? నా గాత్ర ధర్మం ఏంటి అంటే సాఫ్ట్గా ఉండటం ఒకటి, ఆ తర్వాత ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాకు చాలా పేరు తెచ్చిపెట్టినటువంటి పాట. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే తొందరలు ఇచ్చింది, ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది, నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మది నిను చేరుతుంది చిలక, తనకొక తోడులాగా వెనకని సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. ఇప్పుడు అన్నమయ్య సాంగ్స్ ఏదో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని వెరీ యునీక్ ప్రోగ్రామ్ ఇది. అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాస్తే అందులో 17,000 దొరికితే అందులో మ్యాక్సిమం 1,000-1,500 మాత్రమే ఎక్కువ పాపులర్ అవ్వడం జరిగింది. మేబీ ఒక 2,000 పాటలు అంటే ట్యూన్ చేసి ప్రాపర్గా బయటికి తీసుకురావడం జరిగింది. బట్ రాఘవేంద్రరావు గారు చాలా గొప్పగా ఆలోచించి మిగిలిన పాటలు ఎంతవరకు సాధ్యమైతే అన్ని పాటల్ని బయటికి తీసుకురావాలనే ప్రయత్నంతో ఒక ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. అండ్ అందులో మ్యూజిక్ డైరెక్టర్స్
కొత్తగా అన్నమయ్య పాటల్ని ట్యూన్ చేస్తారు. పాపులర్ సింగర్స్ అందరూ కూడా ప్రోగ్రాంలో పాడతారు. సో దట్ అన్నమయ్య పాట ప్రతి ఇంట వాడవాడలా వినిపించాలనేది ప్రయత్నం అనమాట. అది నేను హోస్ట్ చేయడం ఆ ప్రోగ్రామ్, అది నేను చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. దాంట్లో కూడా ఓ పాటను మా కోసం పాడొచ్చుగా. ఒక్క మాటు శరణని ఉండే నింతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, నాలికే చిత్తము నీ నామములో అనంతము పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా, పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా, ఓలీ నా కన్నులు రెండే ఒగిని మూర్తులు పెక్కు, సోలీనే నిన్నెటు వలె చూచెదనయ్యా, సోలి నే నిన్నెటు వలె చూచెదనయ్యా, ఒక్క మాటు శరణని ఉండే నింతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. ఎంత గొప్ప వాగ్గేయకారుడు ఆయన, అసలు ఎంత భక్తిపూర్వకంగా రాసుకుని ఉంటారు ఆ టైంలో ఆయన పాటల్ని. ఆయన సమర్పించుకున్నారు, స్వామివారికి అంకితం చేసుకున్నారు. ఆ కాలంలో ఉన్న భాష అంటే ఆయన రాసింది శృంగార కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు అయినప్పటికీ కొన్ని వందల శృంగార కీర్తనలు రాశారు. కానీ ఒకదానికి ఇంకో దానికి పోలిక లేదు, సంబంధం లేదు. ఎక్స్ప్రెషన్లో నేను చెప్పేది ఒకటే ఎక్స్ప్రెషన్ని, స్వామి నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అని చెప్పడాన్ని వర్ణించే పద్ధతులు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా యాక్చువల్లీ అన్నమయ్య పాట ప్రపంచానికి తెలియటమే కాకుండా ముందు భాష మీద మక్కువ పెరుగుతుంది, భాష నేర్చుకునే అవకాశం. అండ్ దాన్ని ఒక్కొక్క పాట గురించి పెద్దవాళ్ళందరూ వచ్చి గెస్ట్లుగా వచ్చి విశ్లేషిస్తున్న తీరు చూస్తుంటే బాబోయ్ మనకి తెలిసింది అసలు మనకేం తెలియదు. బేసిక్గా అన్నమయ్య పాట గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుంది. వన్స్ అగైన్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు, చక్కగా ఎంతో ముచ్చటగా ముద్దుగా బోల్డ్ కబుర్లు చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తూ, అలాగే వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే.